ఒక ప్రముఖ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పత్రిక కావచ్చు, ఛానల్స్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినటువంటి ఒక టూర్ గురించి విషపు ప్రచారం చేస్తారు. కానీ అది ఎవరు నమ్మడం లేదన్న సంగతి తెలుస్తుంది. దీన్ని ఎవరు నమ్మడం లేదని ఎలా చెప్పవచ్చు అంటే, వాళ్ళు ప్రచురించినటువంటి ఒక వాటివి సోషల్ మీడియాలో కనీసం ఒక వేలల్లో కూడా వ్యూస్ లేవు, వందల్లో వ్యూస్ కూడా చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. అయితే బాబు గారి టూర్కి జగన్ టూర్కి ఏంటి తేడా అనేది మనతో పాటు సూర్యదేవర్ లత గారు ఉన్నారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, చంద్రబాబు నాయుడు గారు ఫారెన్ వెళ్ళారు, కానీ జగన్ కూడా ఫారెనే వెళ్ళాడు. కానీ ఎందుకని వీళ్ళిద్దరు వెళ్ళిన దగ్గర జగన్ టూర్ మాత్రమే ఇంత విచిత్రంగా తయారైంది, దీని మీద ఇన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి, అదే దీని మీద ఇంత డిస్కషన్ జరుగుతుందంటే ఎందుకు? బాబు గారు కూడా మరి ఫారెన్ వెళ్ళారు కదా, సో రెండింటి మధ్య వ్యత్యాసం ఏంది, దీన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ కావాలి. సో బాబు గారు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ అవసరం లేదు. సో అక్కడే మనకు వేరియేషన్ తెలిసిపోతుంది. సో ఒకసారి కోర్టుకు వేశాడు, అది కూడా ఏమని వేశాడు అంటే ఆయన ఎంత తప్పుడు ఆలోచనలు ఆయన అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కూతుర్ని చూడాలని వెళ్ళాలి అని అడిగాడు పర్మిషన్, కానీ అక్కడ కూతుర్లు ఇక్కడికి ఆల్రెడీ ల్యాండ్ అయిపోయి ఉన్నారు. సో ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు, ఓటు వేశారు, బహిరంగంగా అందరూ టీవీల్లో కూడా చూశారు. సరే కూతుర్లు నెమ్మటి పెట్టుకొని తీసుకెళ్ళాడు. సో ప్రత్యేక ఫ్లైటు, ఆ ఫ్లైట్కి గంటకి 12 లక్షల వరకు అద్దె చెల్లించాల్సిన వస్తుంది. సో ఇప్పటికి ఆయన తిప్పి రిటర్న్ వచ్చే వరకు ఎంత ఖర్చు అవుతుందో చూడండి. ఇంకా ఆలోచిస్తే వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం అయితే 50 కోట్లు అవుతుంది. రేపొద్దున ఆయనతో పాటు ఇంకొక ఫ్లైట్ కూడా వెళ్ళటం జరిగింది. సో ఎందుకు 2 ఫ్లైట్లు అవసరం ఏంటి? సో ఆల్రెడీ ఆయన కోసం అక్కడ 3 డిఎస్పీ క్యాడర్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయి ఆయన కోసం అక్కడ వాళ్ళు సెక్యూరిటీ రీజన్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ చెక్ చేయటం అంట. సో ఎక్కడా కూడా ప్రధానికి ఉంటుందేమో కానీ అంత ప్రోటోకాల్ విదేశాలు వెళ్తే ఒక సీఎంకి అనేది మనం ఎక్కడా కూడా చూసుండం. సో కొత్తగా ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి విషయంలో అది కూడా కొత్తవి మనం చూడాల్సి వస్తుంది. అంటే మనకు ఎప్పుడు కూడా తెలియనివి ఈయన మూలాన తెలుస్తున్నాయి. అది గవర్నమెంట్కి సంబంధించింది కాదు, వ్యక్తిగతంగా పెట్టుకోవాల్సిన వాటిని గవర్నమెంట్ సొమ్ములతో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళని కానీ యూజ్ చేసుకుంటున్నాడు. అలా తీసుకెళ్ళటమే కానివ్వండి. సో దానిలో ఆమ్స్టర్డామ్లో ఎందుకు దిగాడు, ఆ ఫ్లైట్ ఎందుకు ల్యాండ్ అయింది అక్కడ, సో అన్ని గంటలు ఎవరిని కలిశాడు, అక్కడ ఏం దింపాడు, అక్కడ బిజినెస్ల కోసం ఏమైనా డబ్బులు తీసుకెళ్ళాడా, సో 2 ఫ్లైట్లు వెళ్ళాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ కూడా డౌట్స్ రేస్ అవుతున్నాయి. సరే ఇవన్నీ జరిగింది, వెళ్ళాడు, మళ్ళా యూకేలో ల్యాండ్ అయ్యాడు. సో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ ఆయన పబ్లిసిటీ రేంజ్ ఎలా ఉందంటే అక్కడ దిగిన దగ్గర నుంచి కూడా ఒక ఇద్దరు అటు ఇటు ఉన్నారేమో కానీ ఒక 2-3కి మించి అతని పక్క జనాలు లేరు. కానీ ఒక వీడియో స్లోగన్స్ ఇస్తూ జై జగన్ అని స్లోగన్స్ ఇస్తూ వీడియోలు ఏంటో, దాని తర్వాత ఆయన వెళ్తున్న దారంతా కూడా అక్కడ ఒకళ్ళని కూర్చోపెట్టి మోకాల మీద మోకరిల్లి దండం పెట్టడం. అంటే సినిమాలో చూసినట్టు అక్కడ ఆయన అంటే బస్సు సిద్ధం సభ అప్పుడు సిద్ధం యాత్ర అప్పుడు మనం చూసాం ఇక్కడ. అంటే ఇది సిద్ధం సభ బస్సుకు సంబంధించి కాకుండా సేమ్ ఇదే దీన్నే మనం తెలంగాణలో కూడా చూసాం. తెలంగాణలో కేసీఆర్కి సంబంధించి వస్తున్నప్పుడు కూడా సేమ్ అదే. సో ఈ రెండింటినీ ఎలా చూడండి, ఇక్కడ కూడా బస్సు యాత్ర, అక్కడ కూడా బస్సు యాత్ర. సో ఇక్కడ ఓన్లీ అంటే కేసీఆర్ వెనకబడ్డాడేమో అనుకోవచ్చా, ఎందుకంటే పాపం ఇక్కడే తెలంగాణలో ఆగిపోయాడు, ఆయన ఫారెన్లో కూడా మొక్కించుకుంటున్నాడంటే. అంటే ఇక్కడ ఒకటే అర్థమవుతుంది మనకు, గురు శిష్యులు బంధం కదా. సో గురువు ఏం చేస్తే శిష్యుడు అదే ఫాలో అవుతాడు. కాకపోతే ఇంకొక మెట్టు ముందుకెక్కి ఆయన విదేశాల్లో కూడా అదే స్టంట్ ఫాలో అవుతున్నాడు. ఇవన్నీ పర్యవేక్షించడానికి 3 డిఎస్పీలు ఆల్రెడీ అక్కడ ల్యాండ్ అయ్యారనమాట. ఇంత డిస్టెన్స్లో మీరు ఉండండి, ఇంత డిస్టెన్స్ నుంచి దండం పెట్టండి. ఆ ఒక్క దండం పెట్టేవాడిని కూడా ఆ రకంగా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. 3 days బిఫోర్ వెళ్ళారు కదా 3 డిఎస్పీలు, వాళ్ళు ఈ రకంగా ట్రైనింగ్ ఇచ్చి ఆడ కూర్చోపెట్టడం, ఆ విజువల్స్ అన్నీ మళ్ళా ఇక్కడ మొత్తం సోషల్ మీడియాలో అంతా ట్రోల్ అవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి స్టంట్లు ఈ రకంగా స్టంట్లు చేసుకుంటూ ఆయన ఎంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు అనేది కూడా చూపెట్టడం జరిగింది. మనం ఎవరో చూపెట్టిన వీడియోలు కాదు కదా, ఆయన తెలియకుండా అయితే ఎవరు అట్లాంటి వీడియోలు తీసి పెట్టరు కదా, ఎందుకంటే స్లోగన్స్ ఇచ్చే వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ మనుషులు చేసిందే. అంటే ఇవన్నీ బయట పెడుతున్నటువంటి ఒక జగన్ ఎందుకని ఫ్లైట్లో ఎవరెవరు వెళ్ళారు అనేది కూడా ఒక సెల్ఫీ వీడియో కానీ లేదంటే ఒక కెమెరాలో పడ్డటువంటి, ఎందుకంటే ఆ కుటుంబ సమేతంగా వెళ్ళినటువంటి సంగతి అందరికీ తెలిసిందే, కానీ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురిని ఎందుకు చూపించుకోలేకపోతున్నాను అనుకోవచ్చు. అంటే ఓటు వేశారే కానీ రేపొద్దున మళ్ళీ దాన్ని కేసు అవుతుందని అనుకున్నాడు. కానీ ఓటు వేసినప్పుడు కూతుర్లు ఇక్కడ ఇండియాలోనే ఉన్నారు కదా, కనిపించారు కదా, సో అది ఎవిడెన్స్ అవ్వదని అనుకుంటున్నాడా?
అంటే ఫ్లైట్లో తీసుకున్న ఫోటోకి అయితే ఎవిడెన్స్ వస్తుందేమో, సో కింద ఓటేసింది ఎవిడెన్స్ అవ్వదని అనుకున్నాడా ఏంటో తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి అదే ఆలోచించాడేమో, ఫస్ట్ చేసింది మళ్ళీ రెండోసారికి ఆలోచన విధానం అలా ఆ రకంగా మారి ఉంటుంది. అంటే మీరు బాగా గమనిస్తే ఓన్లీ జగన్ ఒక్కడే మాత్రం నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఒక ఫొటోస్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, ఇవి మాత్రం చూసాం. కానీ ఫ్లైట్లో కూతుర్లు కూర్చున్నటువంటి ఒక పిక్స్ కూడా మనకి బయటపడ్డాయి. కొన్ని కెమెరాస్ కావచ్చు, కొన్ని ఛానల్స్లో బయట చూపించారు. సో ఎందుకని ఇక్కడ దాకా, అంటే ఇక్కడ కూడా ఏదో కుట్ర ఉండబోతుంది, కుట్ర జరుగుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు 2 విమానాలు వెళ్ళాయి, సో ఆస్ట్రడామ్లో దిగటం జరిగింది. ఈయన పర్సనల్ పని మీద ఆస్ట్రడామ్కి ఈయన ముందు వెళ్ళాడేమో, అక్కడ దిగి ఈయన పని చూసుకుంటే ఇంకో ఫ్లైట్లో వాళ్ళు వెళ్ళారేమో. సో ఈ తేడా కూడా మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఈయన ఆస్ట్రడామ్ ఈయన బిజినెస్ పని, ఈయన ట్రిప్ కాబట్టి సో ఈయనని ఎవరిని కలవాల్సి ఉంటుందో, సో అందుకని 2 ఫ్లైట్లు వెళ్ళాయి కాబట్టి ఒక ఫ్లైట్లో వాళ్ళు వెళ్ళుండొచ్చు కూతుర్లు అనేది మనకి ఇక్కడ వేరేగా ఖచ్చితంగా అనిపించాల్సిన డౌట్ కూడా అదే వస్తుంది ఎవరికైనా. సో ఎక్కడ కూడా ఆయన ఫ్లైట్ దిగటం చూపెట్టారే కానీ ఆయన వెనకాల ఎవరూ దిగటం చూపెట్టలేదు. సో వాళ్ళు ఇచ్చిన విజువల్స్లో కూడా చూస్తే, సో ఇన్ని రకాల డౌట్లు పెట్టుకున్న వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా మాట్లాడటానికి సాక్షి మీడియాలో వాళ్ళు అలా వేస్తున్నారంటే అర్థం ఉందా? అసలు సాక్షి మీడియాలో వేసుకోవటానికి ఇన్ని ఉన్నాయి వాళ్ళ వెనకాల చరిత్ర. ఆ చరిత్ర గురించి చెప్పమనండి. సో నోరు తెరిస్తే అబద్ధపు పత్రిక అదే. సో భారతిరెడ్డి గారు ఏమైతే అన్నారో, నిజాన్ని ఒకటి రాయాలంటే 10 సార్లు ఆలోచిస్తారంట. ఆ 10 సార్లు ఆలోచించేనా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు హార్ట్అటాక్ అని అన్నారు. సో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి మీద దేశం దాటిపోవాల్సి వస్తే ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయా? అది కూడా తెలుసుకోలేక ఒక పత్రిక నడుపుతున్నారా ఆవిడ? ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయాలు. చంద్రబాబు నాయుడు గారి మీద వెళ్తే ఆయన ఏమి ప్రత్యేక విమానం వేసుకెళ్ళలేదే. ఒకవేళ ఆయన వెళ్తే ఆయన లగేజీ కూడా చెక్ ఇన్ అవుతుంది. ఆయన లగేజీ కూడా చెక్ ఇన్ అవుతుంది. సో ఆ లగేజీలో చెక్ ఇన్ అయినప్పుడు అందరికీ తెలిసిందే కదా, ఆయన ప్రత్యేక ఫ్లైట్లో వెళ్ళలేదు కదా, విమానం వేసుకొని ఏమి వెళ్ళలేదు కదా. ఆయన ల్యాండ్ అవుతున్నది కూడా అక్కడ ఏమి విజువల్స్, ఆయన వెనకాల ఎవరు కలిశారో ఇట్లాంటివన్నీ కూడా ఏమీ పెట్టలేదు కదా ఎక్కడ. సో ఆయన పర్యటన వేరు, సో వీళ్ళ పర్యటన వేరు. సో ఆయన ఎక్కడ నేను కోర్ట్ పర్మిషన్ తీసుకొని నేను ఇన్నో తారీఖు వెళ్తాను, ఇన్నో తారీఖు వస్తాననేది ఎక్కడ కూడా మెన్షనింగ్ లేదు, మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ ఆల్రెడీ విజయడంగం అవుతుంది తెలుగుదేశం గెలుస్తుంది అనేది. అలా ఇంత విజయడంగా మోగే ఈ తరుణంలో సో భయపడి పారిపోవాల్సిన అవసరం నారా చంద్రబాబు నాయుడు గారికి ఏముంటుంది? అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్న సందర్భంలో డాక్టర్ లోకేష్ అనేటువంటి ఒక వ్యక్తి కనపడిన తర్వాత ఆయన్ని హఠాత్తుగా ఎందుకు తీసుకొని పోలీసు వాళ్ళు వెళ్ళారనేది అర్థం కాలేదు. సో అక్కడ ఏదో జగన్ని చేయబోతున్నాడు, జగన్ ఫ్లైట్ ఆలస్యం చేస్తానికే, లేదంటే జగన్ ఫ్లైట్కి సంబంధించిన సిగ్నల్స్ కానీ ఇవి ఏదో ఇష్యూ చేస్తానికే ఆపాడని చెప్పేసి అంటున్నారు. సో ఎందుకు ఇంత భయం అనుకోవచ్చు జగన్కి? జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రకంగా చూస్తే ఎవరిని చూసినా భయపడుతున్నాడు. అంటే భయం అంటే తప్పు చేసిన వాళ్ళకి ఎప్పుడు భయం అనేది ఉంటుంది కాబట్టి, ఎవరు ఒక వ్యక్తి కొత్తగా అక్కడ తారసలాడుతున్నాడు అనే దానికి కూడా ఒక భయం. కాకపోతే ఆయన గతంలో కూడా డాక్టర్ గారు ఎన్ఆర్ఐ లోకేష్ గారు, సో ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని బయట పెట్టడం జరిగింది కాబట్టి, సరే ఆయన తీరా అక్కడికి వెళ్ళే వరకు తెలియదు ఆయన ఎవరనేది. సో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ తెలిసాయి కానీ అక్కడి వరకు తెలియదు. ఆయన సొంత పని మీద ఆయన వెళ్తే, వాళ్ళ ఫ్రెండ్ని కలవటానికి వెళ్తే ఆయన అరెస్ట్ చేయటమే కానివ్వండి, వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటమే కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏంటి, ఆయన దేశానికి ఏమైనా ఇండియాకు ఒక రాజులాగా ఫీల్ అవుతున్నాడా? అంటే ఆ సరౌండింగ్స్లో కూడా ఎవరు ఉండకూడదా? ఆ సరౌండింగ్స్లో ఇంకా వాళ్ళ ల్యాండ్స్ దగ్గర ఎక్కడ కూడా ఎవరు ఏ పని చేసుకోకూడదు అన్నట్టే కనపడుతుంది ఇక్కడ. సో ఒక రాచరికం అనేది, అంటే ఎలక్షన్ అయిపోయింది, ఆపద్ధర్మ సీఎంగా ఉన్నాడు. సో రేపు పొద్దున రిజల్ట్స్ వస్తే అది కూడా లేదు, ఆయనకి ఆ పొజిషన్ కూడా ఉండదు. కానీ ఎందుకు ఇప్పుడు కూడా ఇంకా ఇలాంటివి ప్రజల్ని ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళినా కూడా అరెస్ట్ చేసే పరిస్థితికి ఎందుకు తీసుకొస్తున్నాడు? ఈయన భయపడి అందరినీ భయపెట్టినట్టు ఉంటుంది. ఆయనకి భయం ఎక్కువ, తప్పు చేసిన వాడికి భయం ఎక్కువ ఉంటుంది. ఆ భయంతో అందరినీ ఇబ్బందులు పెడుతున్నట్టే కనపడుతుంది. అయితే బాబు గారికి సంబంధించి ఇంకా కూటమి ఇంకా పూర్తిగా విజయడంక మోగించక ముందే ఆ సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకు కనిపిస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పటికే నయారా అనేటువంటి పెట్రోల్ పంప్కి సంబంధించి కూడా వస్తుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. అయితే బాబు గారు ఏదైతే యుఎస్ టూర్ అయితే వేశారో అది ఇక్కడ కూడా కొన్ని కంపెనీస్ బయటికి వస్తున్నాయి, అక్కడి నుంచి రాబోతున్నాయి అనేటువంటి సంకేతాల మీద దాని మీద మాట్లాడటానికి వెళ్ళారని చెప్పి అంటున్నారు. అది నిజమంటారు? ఖచ్చితంగా అలాంటి అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే బాబు గారు టూర్ ఎప్పుడూ కూడా వృధా కాదు.
ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక విజనరీతో ముందే ఒక ప్లానింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఉండే టైం 5 సంవత్సరాలైనా ఆ పని చేసే వాళ్ళకి తక్కువ టైంగానే అనిపిస్తుంది. సో ఎందుకంటే చేయాల్సినవి చాలా ఉన్నాయి రాష్ట్రానికి. సో అలాంటప్పుడు ముందు నుంచి ఆయన వేసే ప్లాన్ చేసుకునే విధానమే కానివ్వండి, నయాగా అనే ఒక కంపెనీస్ని కూడా వాళ్ళు తీసుకురావాలనే ప్రయత్నం ఆల్రెడీ ఉన్నాయి. ఉన్న వాటిని మొత్తానికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా అలాంటివన్నీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో కొత్త కంపెనీస్ కూడా ఇంకా ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది. సో రేపు పొద్దున అక్కడ ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చి ఇక్కడ కంపెనీస్ పెట్టడానికి కూడా వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహాలు ఏమైనా ఉంటే కూడా ఇవ్వటానికైనా కూడా కానివ్వండి, ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒక సీఎం హోదాలో వచ్చిన తర్వాత అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఆ పనులు కూడా కంప్లీట్ చేసుకునే వస్తారు. ఎందుకంటే ఇలా పబ్లిసిటీ స్టంట్ ఎక్కువ, కానీ జగన్మోహన్ రెడ్డికి చేసేది తక్కువ. బాబు గారికి పని ఎక్కువ చేస్తారు కానీ పబ్లిసిటీ తక్కువ. సో ఖచ్చితంగా ఆయన పని మీద ఫోకస్ చేసే వెళ్తారే కానీ ఇట్లాంటి పబ్లిసిటీ స్టంట్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా జూన్ 4వ తారీఖున ఖచ్చితంగా బాబు గారు రిటర్న్ వస్తారో సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే విజయడంక మోగిస్తాన్ సెలబ్రేషన్ సిద్ధంగా అవుతూ ఉంటారని చెప్పేసి. కానీ జగన్ వస్తాడా లేదా అనే క్వశ్చన్ మార్క్ అయితే పడుతుంది. సో జూన్ 4వ తారీఖు ఏం జరగబోతుంది, నిజంగా జగన్ వస్తాడా లేదా అనేది చూద్దాం. నమస్తే. నమస్తే.